ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ 2024 సంబంధించి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సో చాలా టైం నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి వీడియో చేయాలని. సో హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో మీ ఫోన్లో ఒకవేళ చూపించకపోతే మాత్రం మీ దగ్గరలో ఉన్న ల్యాప్టాప్ లేదా నెట్ సెంటర్కి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి. హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేశారు. సో అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లనే హాల్ టికెట్ పైన ఎవరైనా సిగ్నేచర్స్ ఉండాలా, హాల్ టికెట్ పైన మనం ఏదైనా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేయాలనే దాని గురించి కూడా చాలా మంది అయితే డౌట్స్ అడుగుతున్నారు. ఈ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఈ వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇదన్నమాట మన ఏపీపీఎస్సీ ఆఫీసర్ సైట్. నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను కదా, ఆ లింక్ తీసుకొని వెళ్ళి మీ ల్యాప్టాప్లో లేదంటే మీ డెస్క్టాప్లో ఒకసారి లింక్ పైన అయితే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, చూసారా? అక్కడికి ఒకసారి వెళ్ళండి. వన్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ నడుతుంది. అక్కడ మీరు ఏదైతే డిగ్రీ ఉందో ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అట్లనే రిజిస్ట్రేషన్ నెంబర్, మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అట్లనే డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఎంటర్ చేస్తారో ఆ డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఎంటర్ చేసి అక్కడే ఎగ్జామ్ పేపర్స్, అట్లనే ఇక్కడ ఎగ్జామ్ పేపర్ ఫర్ ఎంట్రన్స్ సెషన్ ఉంటుంది. సో మీరు ఏ అయితే ఎగ్జామ్కి అప్లై చేస్తారో ఆ ఎగ్జామ్ యొక్క మీరు లైఫ్ సైన్స్ అయితే లైఫ్ సైన్స్ అని, లేదంటే బోటనీ అయితే బోటనీ, జువాలజీ అయితే జువాలజీ, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ, దానికి సంబంధించిన సబ్జెక్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ యువర్ హాల్ టికెట్ అని కొట్టగానే మీకు ఆటోమేటిక్గా హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. వన్స్ హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు చేయవలసినవి ఏంటంటే హాల్ టికెట్ పైన ఎటువంటి గవర్నమెంట్ ఆఫీసర్ సిగ్నేచర్ అయితే అవసరం లేదు, అదైతే గుర్తుపెట్టుకోండి. సో చాలా మంది అయితే అడుగుతున్నారు సిగ్నేచర్ ఏమైనా కావాలా ప్రిన్సిపాల్ అని. సో అవసరం లేదండి. అలానే మీ హాల్ టికెట్ పైన మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అటాచ్ చేసుకోండి. రీసెంట్గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అటాచ్ తీసుకుని వెళ్తే బెటరు. సో పక్కా వెళ్ళారనమాట. ఆల్రెడీ మీ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది హాల్ టికెట్ అయితే అటాచ్ అయి ఉండాలి. అదైతే గుర్తుపెట్టుకుని రెండు చేయండి చాలు, ఓకేనా? అట్లానే మీ ఐడి ప్రూఫ్, లైక్ మీ ఐడెంటిటీ కార్డ్ అయినా పర్వాలేదు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అయితే తీసుకుని వెళ్ళాలి. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఇవైతే మర్చిపోద్దు. అట్లనే ఎగ్జామ్లో కొన్ని మిస్టేక్స్ చేయకూడదు. సో ఎవరైనా సరే అవి చేస్తే డెఫినెట్లీ వాళ్ళ స్కోర్ అనేది తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో దానిపైన కూడా ఒక వీడియో అయితే చేశాను. నేను రేపు లేదా ఎల్లుండి అయితే వీడియో మన ఛానల్ అయితే రిలీజ్ చేస్తాను. సో ఇది అనమాట ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.